నమస్తే. వెల్కమ్ టు ఇదే నిజం హెల్త్ ప్లస్. నేను మీ రమేష్ మెద్దే. ఇవాల్టి జనరేషన్లో గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. చిన్న నుంచి పెద్ద వయస్కుల వారికి ఏ ఫుడ్ తిన్నా ఎలా ఉన్నా అటు ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనదిగా ప్రధానంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఒకటిగా ఉంది. అయితే ఈ ఈ మధ్య కాలంలో కూడా ఓవైపు హార్ట్ అటాక్ కావచ్చు, లేదా గుండె మంట కావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యనా లేదా హార్ట్ స్ట్రోకా, ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఏంటి? అసలు గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు ఏ వయసు వరకు వస్తాయి? ఎలాంటి ఆహార నియమాలు పాటించకపోతే వస్తాయి? వీటన్నిటికీ తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? వీటి మీద చాలా సందేహాలు ఉన్నాయి మనలో. అయితే ఆ సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కేఎస్ సోమశేఖరరావు గారు ఉన్నారు. ఇవాళ వారితో చర్చించి ఈ గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యల గురించి పూర్తి అవగాహన మనం తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ జనరేషన్లో ఎవరిని చూసినా ఈనోలు ఇవన్నీ లేనిది ఉండట్లేదు. అంటే ఏ ఫుడ్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా రోజులో ఒకసారి ఈ సమస్య వేధిస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు. అంటే ఎందుకు సార్ ఈ జనరేషన్లో ఎందుకు ఇంతగా పెరిగిపోయాయి ఇవి? ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ మీరు అన్నట్టు ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం మనము. ఎందుకు చూస్తున్నామంటే మన తినే ఆహార అలవాట్లు మారిపోయినాయి బాగా. నేటివిటీ మన ఊళ్ళల్లో ఇళ్లల్లో చేసుకున్న ఫుడ్ తక్కువైపోయింది తినేది. బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. కలుషితమైన ఆహారం నీరుకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాం. ఇలాంటివి చాలా ఎక్కువగా, ఎందుకంటే బయట తింటున్నాం కాబట్టి. సో దానివల్ల మన డైట్ కూడా మన నేటివిటీ నుంచి వెస్టర్నైజ్ అయిపోయింది డైట్ అంతా. ఓకే. సో పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ మన నేటివ్ ఫుడ్కి దూరంగా జరిగిపోవటం వల్ల ఎక్కువగా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళలో మనం చూస్తాం జరుగుతుంది. సో ముఖ్యమైన కారణం చెప్పుకోవాలంటే మన ఆహార నియమాలు మారిపోవటం వల్లనే మనం ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అధికంగా చూస్తాం జరుగుతుంది. రైట్ సార్. మీరు ఇప్పుడు మనం అనుకున్నట్టు అయితే ఈ టైంలో ఇప్పుడు ఆహార నియమాలు నిజంగా పాటించడం అంత వీలవుతుందా? అంటే ఎటువంటిది తీసుకుంటే ఏ డైట్ కొద్దిగా ప్రాపర్ డైట్ అంటూ ఉంటుంది కదా? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చాలా సింప్లిఫైడ్గా ఈజీగా చెప్పాలి అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎక్సెసివ్ ఆయిల్ అండ్ యూజ్ చేసిన ఆయిల్ని రీయూజ్ చేస్తాం జరుగుతుంది. రైట్. సో దానివల్ల మన ఆరోగ్యానికి, మన కడుపుకి, హార్ట్కి అన్ని రకాలుగా అనర్థాలు ఈ రీయూజ్ చేసిన ఆయిల్, ఎక్సెసివ్గా ఆయిల్ ఉండటం వల్ల ఇది బయట మనం తినే ఆహారంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్. బయట ఫుడ్ తినే వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ కడుపుకి అధికంగా ఉండే అవకాశం. కొన్ని ఎక్యూట్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే ఇమీడియట్గా కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలతో ప్రజెంట్ అవుతారు. కొన్ని దీర్ఘకాలికమైన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హెలికోబ్యాక్టర్ పైలోరీ అని ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇలాగా ఎక్యూట్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్కి దారి తీస్తుంది బయట మనం ఆహారం తీసుకుంటాం వల్ల. రైట్. సో ఎక్సెసివ్ ఆయిల్, రీయూజ్డ్ ఆయిల్ వాడటం వల్ల వచ్చే అనర్థాలు అది హార్ట్కి, ఇంటెస్టైన్స్కి అన్ని రకాలుగా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే మన అన్నవాహిక, పొట్ట, పేగు ఇందులో ప్రతి ఒక్కదానికి ఇది ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాగే కలుషితమైన ఆహారం, నీరు తీసుకుంటాం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ లివర్కి కూడా సోకే అవకాశం ఉంటుంది. సో ఇలా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయటం, నేటివ్ ఫుడ్ మనం ఇళ్లల్లో తయారు చేసుకున్న ఆహారం, అది ఫ్రెష్గా ఉండే ఆహారం ఏదైనా సరే, పండ్లు, కాయగూరలు ఇవన్నీ బాగా తగ్గిపోయినాయి. ఈ పండ్లు, కాయగూరలు పెంచుకుంటాం. నాన్ వెజిటేరియన్ కూడా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఫ్రెష్గా ఇంట్లో వండిన నాన్ వెజిటేరియన్ అయి ఉండాలి. గుడ్లు, దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇలాగా సమతుల్యమైన ఆహారం బేసికలీ ఇది కనుక ఉంటే మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్స్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అండ్ నేను చెప్పింది ఏదో పెద్ద డైటీషియన్ లిస్ట్ చెప్పలేదు, చాలా సింపుల్గా చెప్పాను. ఇంట్లో చేసుకోండి. ఫ్రెష్గా వండిన కూరలు, ఫ్రెష్ పండ్లు, కాయగూరలు తీసుకుంటే మన ఆహారము మంచిగా ఉంటుంది. మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది.